నువ్వు దేవుని మందిరంలో ఉంటున్నావు కదా, ఆరాధనలో ఉంటున్నావు కదా, భక్తి కలిగి ఉంటున్నావు కదా, పరిశుద్ధత కలిగి ఉంటున్నావు కదా, బాప్తిసాన్ని పొందావు కదా, ఉపవాసంలో ఉంటున్నావు కదా, నీలోకి సాతాను ఎలా వచ్చాడు? ఎలా రానిచ్చావు? ఇంకా అడుగుతున్నాను నేను ఎలా రానిచ్చావు? నీకు బలము లేదా, శక్తి లేదా, ప్రార్థన అధికారం లేదా, దేవుని మీద ఆధారపడలేదా? వాడు వస్తానంటే నెట్టలేవా? నెట్టలేవా? తొయ్యలేవా? గద్దించలేవా? మా యాకోబులు అంటాడు కదా, తీయొద్దు కానీ అపవాదిని ఎదిరించడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. నువ్వు ఎదిరించలేదు కాబట్టి వాడు నీలోకి వచ్చాడు. వస్తే వచ్చాడులే ఉండని అన్నావు, ఏమన్నా వస్తే ఎంతోమంది వస్తా పోతాం నా జీవితంలోకి, దీన్ని మాత్రం ఎందుకు ఆపాలనుకొని రానిచ్చావా? ఎంతోమంది వస్తా పోతా ఉంటారు నా జీవితంలోకి, దీన్ని మాత్రం ఎందుకు ఆపాలనుకున్నావా? ఎదిరించలేదా సాతాను? నువ్వు ఎదిరించే బలం లేదా, నీకు ఎదిరించే శక్తి లేదా, నీకు పోరాడే పటిమ లేదా నీలో? అంటే మౌనంగా ఉంటేనమ్మా ఎన్ని దయ్యాలైనా కూడా వస్తాయి. నువ్వు రక్షణ కంచెగా యేసు రక్తాన్ని పూసుకోకపోతే గనక, ప్రార్థనా బలాన్ని వాడకపోతే గనక, దేవుని మీద నువ్వు ఆధారపడకపోతే గనక, దేవా నువ్వు నాకు సహాయం చేయను అడగకపోతే గనక, ఇలాంటి దయ్యాలు ఎన్నైనా వస్తాయి. ఇస్కరియోతు యోధ ఏ ప్రయత్నము ఏం చేయలే, ఏమీ చేయనోడికి తలుపు లేనోడి ఇంట్లోకి తలుపులు వేయని ఇంటిలోకి ఏమొస్తాయి? కుక్కలు వస్తాయి, నక్కలు వస్తాయి, ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి, ఇంకా ఎలుకలు కూడా, పాములైనా వచ్చేస్తాయి. ఇంటిని కాపాడుకోవటం కోసం తలుపులు వేస్తావా? ఇవా గుళ్ళు వేసి తాళం వేసి ఎంతో ప్రొటెక్షన్గా ఉంచుకోవా? అంతకంటే శ్రేష్టమైనది నీ గుండె కదా. ఎందుకమ్మా తలుపు వేసా తాళం వేసావంటే, ఇంట్లో బంగారం ఉంది, ఇంట్లో డబ్బు ఉంది, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, ఇంట్లో ఏసీ ఉందని దాస్తున్నావు కదా, ప్రొటెక్షన్ చేస్తున్నావు కదా, తాళాలు వేస్తున్నావు కదా. హృదయం అనే గదికి తలుపు లేకుండా తాళం వేయకుండా ఎందుకు వచ్చావు? హృదయం ఏముంది పాస్టర్ గారు? హృదయం అన్నిటికంటే విలువైనది. హల్లెలూయా. అక్కడ దేవుడు ఉండే సింహాసనం ఉన్నది అక్కడ. హల్లెలూయా. నువ్వు దాన్ని కాపాడుకోవాలి. నీకు శ్రద్ధ లేదు, హృదయం మీద శ్రద్ధ లేదు నీకు. పరిశుద్ధత మీద నీకు శ్రద్ధ లేదు, ఆత్మ సంబంధం విషయాలు మీకు శ్రద్ధ లేదు. అయితే అయిందిలే, పోతే పోయిందిలే, పర్వాలేదు అనుకుని వదిలేస్తున్నావు గాలికి. ఇంకా చెప్పాలంటే రావాల్సిన వాడు ఇంట్లోకి వచ్చినా పర్వాలా, ఒంట్లోకి వచ్చేస్తున్నాడు. ఇంట్లోకి వస్తే దోచుకుంటాడు, కంప్లైంట్ ఇవ్వచ్చు, దొరకపోవచ్చు, కొంత నష్టపోతామేమో, కానీ జీవితం నష్టపోతే ఎవడిస్తాడమ్మా నీకు? డబ్బు పోతే మరలా సంపాదించుకోవచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎవరొకరు ఆదుకుంటారు. జీవితమే కోల్పోతే